హలో అండి అందరికీ. ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకున్న ప్లేస్‌కైతే ఈరోజే వెళ్ళానండి. ఈరోజు నా డే అని చెప్పొచ్చు. చాలా షార్ట్స్ అండ్ రీల్స్‌లో చూసి ఎప్పుడు వెళ్తానా అని అనుకున్నాను. ఫైనల్లీ ఈరోజైతే వెళ్ళాను. ఇది హైదరాబాద్‌లో లొకేట్ అయిందండి. హైదరాబాద్‌లో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఈ సంబో హోమ్ స్టోర్ ఉందండి. మనం మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంది. వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఇలా అయితే మేము ఈరోజు వెళ్ళాము. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఈ ఆవు దూడ ఉంటుంది కదండి, జస్ట్ 78 రూపీస్కి మనకి లభ్యమవుతుంది. ఇక్కడ అయితే నాలు మీషోలో మాత్రమే తక్కువ కాస్ట్కి దొరుకుతుంది ఒక ప్రోడక్ట్ అని నేను భ్రమలో ఉన్నాను అనమాట. ఈ షాప్కి వెళ్ళాక అది భ్రమ అని నాకు ఈరోజే తెలిసింది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉందండి. నేను మీషోలో కంపేర్ చేశాను అనమాట. చాలా రీజనబుల్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ ప్రైస్ ఏంటి, క్వాలిటీ ఏంటి, అసలు ఆసమ్ ఉందని చెప్పొచ్చు. నేను ఈ ఒక్కొక్కటి 50 రూపీస్కి కొన్నానండి. చిన్నది ఐడల్స్ అనమాట, దేవుడి విగ్రహాలు చాలా బాగున్నాయి. మనకి డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కాస్ట్స్లో కూడా ఉంది అవైలబిలిటీ అనేది. మీషో లాంటి ప్లాట్ఫామ్లో కూడా మనకి తెలియకుండానే డెలివరీ ఛార్జెస్ ప్రొడక్ట్ కాస్ట్లో వేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ బల్క్లో తేవడం వల్ల అనుకుంటా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారు. జస్ట్ ఈ ఐడియల్ 98 రూపీస్కి మాత్రమే దొరుకుతుందంటే మీరు నమ్ముతారు. జర్మన్ సిల్వర్కి సంబంధించి ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది ఈజీగా. ఆల్ ఇన్ వన్ స్టోర్ అని చెప్పొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్. ఈ కామాక్షి దీపము జస్ట్ 138 రూపీస్ అండి. చాలా బాగుంది. నేను ప్రైస్ ట్యాగ్ కూడా మీకు చూపిస్తున్నాను, జూమ్ చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా తెలుస్తుంది. ఐ థింక్ ఇక్కడ లేని వస్తువు ఉండదు అనుకుంటా. చాలా బాగున్నాయండి. మనకి క్లియర్గా డిస్ప్లే చేస్తున్నారు అక్కడ ప్రైస్ అనేది. మనకి ఓవరాల్గా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ కేజీ కాస్ట్ ఎంత, అలాగే మనం తీసుకున్న వస్తువుని వెయిట్ చేసుకోవడానికి ఇక్కడ మెషిన్స్ ఉన్నాయండి. వస్తువు యొక్క వెయిట్ని చూసి ఆ వెయిట్ ఎంత ఉంటే అంత కేజీల ప్రకారము మనకి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారండి. ఇక్కడ వెయిట్ లేని ప్రకారం అయితే కొన్ని పర్ పీస్ ప్రకారం కూడా అమ్ముతున్నారు. చాలా బాగుందండి స్టోర్ అనేది. చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది. నాకు ఇక్కడ చెప్తున్నారు వీడియో తీయకూడదు మేడం అని చెప్పేసి. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ బ్లింక్ అవుతుంది లైట్ అనేది. చాలా బాగుందండి. లేనిది అనేది లేదు. ఇలాంటి షాప్స్కి వెళ్ళినప్పుడు మనం అనుకున్న దానికంటే అనుకోలేనివి చాలా పర్చేస్ చేస్తామండి. అలాంటప్పుడు చాలా క్లియర్గా ఉండాలని నేను కూడా మైండ్లో చాలా ఫిక్స్ అయ్యి వచ్చాను. నాకు ఏదైతే నెససరీ నీడ్ ఉందో అది మాత్రమే తీసుకోవాలని చెప్పేసి. వీళ్ళు ఎంత 10% డిస్కౌంట్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా బిల్ అనేది చాలా ఎక్కువ చేసేస్తామండి తెలియకుండానే. సో గైస్, బీ కేర్ఫుల్ అనమాట. ఇలాంటి షాప్కి వెళ్ళినప్పుడు నన్ను మాత్రం తిట్టుకోవద్దు నా వీడియో చూసి, కానీ మీరు వెళ్ళినట్లయితేను చాలా బాగున్నాయండి ప్రొడక్ట్స్ అనేవి. మనము ఎంత కొనొద్దు అని అనుకున్నా కూడా తెలియకుండానే కొనేస్తున్నాము. ఈ షాప్ ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందండి. సంభవం అనమాట. మనకి లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. కింద నుంచి కూడా పైన లిఫ్ట్లో రావడము. ఈ స్టోర్ అనేది నిజంగా చాలా నీట్గా కూడా ఉందండి. అట్మాస్ఫియర్ కూడా మనం కొనుక్కునే వస్తువుల్ని ప్రేరేపింపచేస్తాయన్నమాట. మనం ఇక్కడ కొనేసుకున్నాక మాకైతే జర్మన్ సిల్వర్ గ్లాస్ కూడా ఫ్రీ ఇచ్చారండి. ఎందుకంటే వీళ్ళ షాప్ని రివ్యూస్ చూసి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదండి. సో రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఒక చిన్న జర్మన్ సిల్వర్ గ్లాస్ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ 95 రూపీస్ అనమాట. ఖచ్చితంగా షాప్కి వెళ్తే ఫోన్ కూడా తీసుకెళ్ళండి. రివ్యూ ఇస్తే ఆడవాళ్ళకి ఫ్రీగా వచ్చిన గిఫ్ట్లు అస్సలు వదులుకోబుద్ది కాదు కదా. ఈ పీస్ చూసారా అండి, చాలా బాగుందనమాట. పెర్ పీస్ కాస్ట్ అని చెప్పేసి ఆ ప్రైస్ ట్యాగ్ చూసారా ఎంత క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నంత క్లియర్గా ఎక్కడ కూడా ఉండదు. అండ్ బాటిల్స్ విషయానికి వస్తే బాటిల్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు ఇంత రీజనబుల్ ప్రైసెస్కి. చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూడండి, నేను మీకు బాగా చెప్తాను. అక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర చిన్న ఏనుగులు పెట్టారండి. అవి జత 1100. పెద్ద ఏనుగు ఉన్నాయండి, అవి ఒక్కొక్కటి 1100 అని వారు. ఈ బాక్సెస్ స్టీల్ సామానాలు అయితే అస్సలకి వదలబుద్దేదు. మా వారికి లంచ్ బాక్స్ కోసం చూస్తున్నానండి. స్టెయిన్లెస్ స్టీల్ సూపర్ క్వాలిటీ ఉందన్నమాట. చాలా బాగుంది. నేను కూడా ఒకటి తీసుకున్నాను. మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో తప్పకుండా చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అని చెప్పేసి. మొత్తానికి ఒక ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మనకి 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు వీళ్ళు ప్రతి ప్రోడక్ట్కి కూడా. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. విగ్రహాలు కూడా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బాగుందనమాట. విగ్రహాలు చూస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది కనులకి. అంత బాగుంది ఈ స్టోర్ అనేది. మనకి చిన్న నుంచి పెద్ద ప్రతిదీ కూడా దొరుకుతుంది పూజా సామాగ్రి. ఇక్కడ ఈ పీటలు ఉన్నాయి కదండి, మనకి ఏ అకేషన్ ఉన్నా అకేషన్కి తగ్గట్టుగా మనం ఇక్కడ షాప్ చేసుకోవచ్చు.
చెప్పొచ్చు. నేను ఇది పెద్ద పీట అనమాట, 200 రూపీస్. ఇవి నార్మల్లీ అయితే 100 రూపీస్. ఇందాక గోల్డ్ కలర్ పెద్ద పీట చూపించాను కదండి, దాని మీద ప్రైస్ అనేది సరిగా లేదు. మొత్తం ఓవరాల్ ప్రైస్ ఉంది, దాని వెయిట్ బట్టి కాస్ట్ చెక్ చేసి ఇస్తారనమాట. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనం ఒక ప్రోడక్ట్ పట్టుకెళ్ళి వెయిట్ చూడమన్నా చూపించి ఇస్తున్నారండి, మనం తీసుకున్నా తీసుకోకపోయినా. చాలా బాగుంది ఈ స్టోర్. ఏంటి అట్మాస్ఫియర్ ఏంటి చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదు, అంత బాగుంది. అసలు ఈ షాప్కి వెళ్తేనే అనుకోకుండా వెళ్తే ప్రతిదీ కొనేస్తాము, షాప్ మొత్తం కొనేస్తాం మన ఆడవాళ్ళు అయితేను. మా ఫ్యామిలీ అయితే చాలా షాప్ చేశారు, నేనే పట్టు తీసుకెళ్ళాను వీళ్ళందరినీ కూడా. చాలా బాగా జరిగింది. మా వాళ్ళకి వీడియోలో కనిపించడం అంతగా ఇష్టం లేదు కాబట్టి చాలా తక్కువగా నేను చూపిస్తున్నాను వాళ్ళని కూడాను. వాళ్ళ తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే నేను మెన్షన్ చేయలేదు. నేను తీసుకునే తప్పకుండా మీకు లాస్ట్లో చూపిస్తాను ఏం తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి. మీకు వీలైతే తప్పకుండా ఈ స్టోర్కి వెళ్ళండి. ఎటువంటి పండగలు ఉన్నా కూడా పండగలకి ముందే వెళ్ళండి. పండగలకి అప్పటికప్పుడు కొనుక్కుని ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోకండి. నేను ఇందాక పిట్టలు చూపించాను కదండి, అలాంటి పిట్టలే మా సిస్టర్ ఏన్లా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి బయట తీసుకున్నారంటండి. ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్కి దొరికిందని చెప్పి తను కూడా షాక్ అయ్యారు. మనకి ప్రతి ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్స్ని చూసాక లేని ఫంక్షన్స్ కూడా ఇంట్లో చేసుకోవాలనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్స్ని చూపిస్తూ మనము షో చేయాలని అనుకుంటాం అనమాట. ఇంటికి వెళ్ళాక మేమైతే మా హస్బెండ్స్కి షో అయితే చూపించామన్నమాట. మా హస్బెండ్ కూడా లిటరల్లీ షాక్ అయ్యారండి. ఇక్కడ ప్రైసెస్కి ఒక 10% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. బయట ప్లాట్ఫామ్స్లో కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయంటేను చాలా ఖుషి అయ్యారనమాట. రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నానని చెప్పేసి. నేను చాలా భయంగానే వెళ్ళానండి, ఆయన ఇచ్చిన బడ్జెట్ కంటే ఎక్కువ కొనేసాను. నేను కొనడానికి ఒకటే రీజన్ అండి, ఎందుకంటేను బయట ప్లాట్ఫామ్స్లో ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ చాలా కాస్ట్కి అమ్ముతున్నారండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితేను మనము అంత కాస్ట్ పెట్టి ప్లాట్ఫామ్స్లో తీసుకునే కంటే వచ్చాం కదా, ఇక్కడే తీసుకోవాలి. మనకి నెససరీ నీడ్ ఉందన్నప్పుడు తీసుకోవడంలో తప్పు లేదు కదా. సో నేను అలాగనే తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నానండి. బాక్స్ నాకు ఇక్కడ 650 రూపీస్ పడింది, లంచ్ బాక్స్ అనేది. అది నేను అమెజాన్లో చెక్ చేసిన, ఫ్లిప్కార్ట్లో చెక్ చేసిన చాలా కాస్ట్ ఉందండి. ఒక 850, 900లో ఉంది ఇదే బాక్స్ అండి. నేను ఏం ప్రోడక్ట్స్ తీసుకున్నానంటే ఇవే. ఈ రాగి చెంబు అనమాట, రాగి కాస్ట్ బట్టి మనకి వేసారు. నాకు 200 రూపీస్ పడింది. అలాగే ఈ ఐడల్స్ అనమాట, నాకు బాలకృష్ణుడి ఐడల్ లేదు, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఐడల్ లేదనమాట. 50 రూపీస్ కదా అని చెప్పి తీసుకున్నాను. చాలా చిన్నగా చిలకలా చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా చిలకలానే ఉంది గంట, నాకు గంట అనేది లేదు. నేను చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. మా మమ్మీ ఇప్పుడు కూడా తిట్టారు, ఏదైనా తీర్థయాత్రల్లో తీసుకోవాలి ఇలాంటి గంటలు లాంటివి అని. కానీ తీర్థయాత్రలో కూడా ఇలా తెచ్చే కదండి అమ్ముతారు, ఇక్కడ రీజనబుల్ ప్రైస్కి వస్తుంది కదా. ఇది కూడా 120 లోపు అయిపోయిందండి గంట. నెక్స్ట్ పూజ గదిలో కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేటు, ఇది కూడా 120 అట్లా పడింది. డిస్కౌంట్ పోగా 110కి వచ్చింది. నేను మీషోలో కంపేర్ చేస్తే 130, 140 వచ్చింది. కానీ అది క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. కింద రబ్బర్ కూడా ప్రొవైడ్ చేశారు, జరగదు. కింద పీట అయితే 100 రూపీస్కి నేను పర్చేస్ చేశాను. ఇదే అండి నా షాపింగ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.